వరల్డ్ హ్యుమానిటేరియన్ డే 2025 ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు? ఆగస్ట్ 19న. సో ఎవరైతే మానవత్వం కోసం పాటుపడి వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించారో వాళ్ళను స్మరించుకోవడం కోసం అని చెప్పేసి వరల్డ్ హ్యుమానిటేరియన్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఎవరైతే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్లో ప్రాణాలు కోల్పోతారో వాళ్ళని స్మరించుకోవడం కోసం అని చెప్పేసి ఈ హ్యుమానిటేరియన్ డేని సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 19న. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. థీమ్ ఏంటి? స్ట్రెంథనింగ్ గ్లోబల్ సోలిడారిటీ అండ్ ఎంపవరింగ్ లోకల్ కమ్యూనిటీస్. ఓకే, మనకి ఏదైనా ఇంపార్టెంట్ థీమ్ న్యూస్లో ఉందంటే అది చాలా మటుకు ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. తెలుగు ట్రాన్స్లేషన్ అంతలా ఉండదు. ఒకవేళ ఎగ్జామ్స్లో అడిగిన థీమ్ ఇంగ్లీష్లోనే అడగడం జరుగుతుంది. ఏంటి? స్ట్రెంథనింగ్ గ్లోబల్ సాలిడారిటీ అండ్ ఎంపవరింగ్ లోకల్ కమ్యూనిటీస్. ఓకే, ఆగస్ట్ 19న. ఓకే, ఎవరి కోసం? హానర్స్ ది బ్రేవరీ అండ్ సాక్రిఫైస్ హ్యూమానిటేరియన్ వర్కర్స్. సో బేసిక్గా బాగ్దాద్ బాంబింగ్లో 2003లో బాగ్దాద్లో బాంబింగ్ అనేది చేశారు. సో అక్కడ 22 వర్కర్స్ ఎవరైతే ఈ హ్యూమానిటేరియన్ ఎయిడ్ కోసం వర్క్ చేస్తున్నటువంటి, మానవత్వం కోసం వర్క్ చేస్తున్నటువంటి అసిస్టెంట్స్ ఉంటారో 22 మంది చనిపోవడం జరిగింది. సో వాళ్ళని స్మరించుకుంటూ ప్రతి ఏడు కూడా ఆగస్ట్ 19న వరల్డ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ని డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫోకసెస్ ఆన్ గ్లోబల్ యూనిటీ అండ్ కంపాషన్, హైలైట్ ది రోల్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ ఇన్ హ్యూమానిటేరియన్ యాక్షన్, ఎంకరేజెస్ సోలిడారిటీ, క్రైసిస్, కాన్ఫ్లిక్ట్, డిజాస్టర్స్ అండ్ క్లైమేట్ చేంజ్. సో సిగ్నిఫికెన్స్ ఏంటి? ప్రధానంగా ఏంటంటే సేఫ్టీ, డిగ్నిటీ అండ్ వెల్బీయింగ్ని పెంపొందించాలి. హ్యూమానిటేరియన్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఏదైతే ఎయిడ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. బేసిక్గా కొన్ని ఆర్గనైజేషన్ ఈ హ్యూమానిటేరియన్ ఎయిడ్కి కూడా స్పందించవు, అపోజ్ చేస్తూ ఉంటాయి. సో వాటి ద్వారా వచ్చే ఛాలెంజెస్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి వరల్డ్ హ్యూమానిటేరియన్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎందుకు అంటే 2003లో బాగ్దాద్లో ఒక బాంబింగ్ అనేది జరిగింది. అక్కడ ప్రధానంగా ఎవరైతే సహాయం చేస్తున్నారో అలాంటి వాళ్ళు 22 మంది చనిపోవడం జరిగింది. సో వారి జ్ఞాపకార్థం అని చెప్పేసి వరల్డ్ హ్యూమానిటేరియన్ డేని సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్ట్ 19న. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.